కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాశెట్టి కాంస్య విగ్రహాన్ని కావలి నడిబొడ్డున ఏర్పాటు చేయడాన్ని పలువురు స్వాగతించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన సొంత నిధులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రంథి యానాశెట్టి కాంస్య విగ్రహం ఏర్పాటుపై ఎవరేమన్నారంటే, కావలి ఆర్యవైశ్య దిగ్గజం, రాజకీయ మణిమకుటం, కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ గ్రంథి యానాశెట్టి గారి మరణానంతరం రేపు 8/4/2025 సాయంత్రం 4 గంటలకు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మన ప్రస్తుత ఎమ్మెల్యే, వారు మంచి మనస్సుతో వారి యొక్క సొంత నిధులతో యానాశెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతున్నారు. వారి విశాల హృదయానికి మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు స్వర్గీయులు చేసిన యానాశెట్టి గారి విగ్రహావిష్కరణకి ఇచ్చేస్తున్న అందరికీ నా నమస్కారాలు. గౌరవనీయులు కావలి శాసనసభ్యులు మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యానాశెట్టి గారు కావలి రాజకీయాల్లో ఆ రోజుల్లో మకుటలేని మహారాజులు గారు కావలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి కావలిలో, అందులో మా వారి వయసుల్లో ఉండడం మా అందరికి గర్వకారణం. రేపు ఆయన విగ్రహావిష్కరణ చాలా భారీగా, చాలా ఘనంగా చేస్తున్నాము. గౌరవనీయులైన మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు గతంలో, అంటే ఎలక్షన్ ముందే, ఆయన ఒక సభలో, అంటే మున్సిపల్ చైర్మన్ యానాశెట్టి గారి సంవత్సరం సభలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన సొంత నిధులతో, ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విగ్రహావిష్కరణ చేస్తున్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారైన కావ్య కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కావలి ఆర్యవైశ్యులు అంటే ఎంత అభిమానమో మన ఎమ్మెల్యే గారి ఈ విషయంలో తెలుస్తుంది. అంతేకాకుండా మన కావలి అభివృద్ధి చెందాలన్నా, మన స్టేట్ బావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావలిలో కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులే మనకి చాలా గర్వకారణం. కాబట్టి ఈ కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి గారు మనకు అందించిన సహకారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కావలి పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్య సోదరులకు నా నమస్కారాలు. గ్రంథి యానాశెట్టి మరణానంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో టంకురోడ్లో కాంస్య విగ్రహాన్ని పెడతానని చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు కాంస్య విగ్రహాన్ని ప్రారంభించుతున్న కావలి ఎమ్మెల్యే చేతుల మీదుగా జరుగుతుంది కార్యక్రమం. దీనికి మీకు చాలా సంతోషిస్తున్నాం. కావలి ఆర్యవైశ్యులందరూ కలిసి ఆయన రుణపడి ఉన్నాం. కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆర్యవైశ్యులు ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకొని వాళ్ళు బాగోగులు చూస్తున్నందుకు ఆర్యవైశ్యులందరి తరఫున నమస్కారాలు. కావలి ఆర్యవైశ్యుల ఆశాజ్యోతి మరియు వైశ్యుల్లో రాజకీయంలో ప్రత్యేకటువంటి స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి శ్రీ గ్రంథి కీర్తిశేషులు గ్రంథి యానాశెట్టి గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం ఎంతో దురదృష్టకరం. అయినప్పటికీ కూడా గతంలో మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా ఆయన సొంత నిధులతోటి మన కీర్తిశేషులు గ్రంథి యానాశెట్టి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అది రేపు 8వ తారీఖు ప్రారంభోత్సవం చేయడానికి కూడా సుముహూర్తం కూడా పెట్టడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎమ్మెల్యే గారికి, కృష్ణారెడ్డి గారికి ఆర్యవైశ్యులైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఈ రోజు చాటుకున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు విగ్రహాన్ని స్థాపించి ఎంతో ఘనంగా ఆ విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ కృష్ణారెడ్డి గారు. ఆయనకి కావలి ఆర్యవైశ్య పట్టణ ప్రజల తరఫున కానీ, ఆర్యవైశ్య తరఫున కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ నమస్కారములు. మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు.
మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గ్రంథి యానాస్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట రేపు 8/4/25 ఎంతో వైభవంగా మన కావ్య కృష్ణారెడ్డి గారి కాశీ విగ్రహాన్ని అరేంజ్ చేసి మన కళ అసలు ఊహించని విధంగా ఈ కళ నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అసలు ఊహించిన విధంగా ఇది మన ఎమ్మెల్యే మన ఆర్యవైశ్య ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత గ్రాండ్ గా చేయటం వల్ల మన ఆర్యవైశ్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అందరూ ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్య మనవి. మన కావల్లో ఆర్యవైశ్యులకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత ప్రాముఖ్యత అభిమానం ఎవరు చూపించిన విధంగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చూపిస్తున్నారు. అందువల్ల అందరికీ ఆయనకి రుణపడి ఉంటామని ఈ ఫంక్షన్ ని అందరూ చాలా గ్రాండ్ గా చేసుకోవాలని చెప్పి అందరూ జనాలు తరలి రావాలని చెప్పి ధన్యవాదాలు విజ్ఞప్తి. మన ఆర్యవైశ్యులందరికీ ఎమ్మెల్యే గారు ఇంత ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయనకి ధన్యవాదములు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. మన ఆర్యవైశ్యులకి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి యానాస్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు ఆ రోజున మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆయన విగ్రహాన్ని కావలి పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసేదానికి తన సహకారంతో తన వంతు పూర్తి స్థాయిగా సహకారం అందించడమే కాకుండా పూర్తి నిధులు వెచ్చించి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని 8వ తారీఖున ప్రారంభించబోతున్నారు. చాలా ఆర్యవైశ్యులందరూ సంతోషించదగ్గ విషయం. గతంలో 2006-7లో గ్రంథి యానాస్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. నేనప్పుడు అన్నతో పాటుగా నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శిగా చేశాను. గ్రంథి కుటుంబంతో మాకెంతో అనుభవం ఉంది. ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.